మొన్నటిదాకా తమిళనాడులో సీఎం పదవి పైన చాలా ఉత్కంఠగా 4, 5 రోజులు ఒక సినిమా లెవెల్‌లో అక్కడ కొన్ని సన్నివేశాలు జరిగాయి. అవి గూడా మనం చూసాం. తర్వాత ఇటు కేరళలో గూడా సీఎం పదవి ఎవరు చేపడతారనే వాదనలు గూడా బలంగా జరిగాయి. అక్కడున్న క్యాడర్ మొత్తం గూడా ఢిల్లీలో తిష్ట వేసుకొని అక్కడ సీఎం ఎవరు అనే వాదనలో అక్కడ బలం ఎంత ఉంది, ఏంటి అని గూడా అక్కడ నిరూపించుకున్న తర్వాత అక్కడ హైకమాండ్ ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యం చూసాం. అయితే ఇప్పుడు కర్ణాటకలో గూడా అదే నేపథ్యం కనబడతా ఉంది. మొన్నటిదాకా తమిళనాడు, కేరళలో చూసిన సీన్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు కర్ణాటకలో కూడా అదే రిపీట్ అవుతా ఉంది. అక్కడ సీఎం మార్పు పైన సిద్దిరామయ్య, డీకే శివకుమార్ సంబంధించిన ఈ వివాదం ఏదైతే ఉంటుందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కొంత తలనొప్పిగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తూ ఉన్నాయి. అగ్రనేత రాహుల్ గాంధీ ఒక ప్రణాళికతో ముందుకెళ్తే మరి ఇక్కడున్న నేతలు అంటే కర్ణాటకలో ఉన్న నేతలు మాత్రం మరో ప్రణాళికతోని ముందుకొస్తా ఉన్నారు. ఇప్పటికే సిద్దిరామయ్య రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. గవర్నర్ యొక్క అపాయింట్మెంట్ కోరడం జరిగింది. అయితే ఈ సమయానికి గవర్నర్ లేకపోవడము మరియు అధికారులకి ఇవ్వాలన్నట్టుగా తన యొక్క రాజీనామా పత్రం అక్కడున్న అధికారులకు ఇవ్వాలి అన్నట్టుగా సిద్దిరామయ్య ఫిక్స్ అయిపోయారు. అయితే డీకే శివకుమార్ కూడా శుక్రవారం ఏదైతే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమైనట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడనే ఒక ట్విస్ట్ ఏర్పడుతూ ఉంది. ఏదైతే సిద్దిరామయ్య తను రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక్క షరత్ అని తను చెప్తా ఉన్నారు. అదే డీకే శివకుమార్ సీఎం పదవి ఇవ్వద్దు, వేరే వ్యక్తి దళిత సంబంధించిన వ్యక్తికి ఇవ్వాలి అన్నట్టుగా కండిషన్స్ పెడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అలా ఎలా ఉంటుంది? డీకే శివకుమార్కే కదా ఇవ్వాలి అంటూ డీకే శివకుమార్ సంబంధించిన వర్గ నేతలంతా కూడా మరోసారి కాంగ్రెస్ అధిష్టానం దగ్గర వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. కొంత గందరగోళం అయితే ఇటు కర్ణాటక రాజకీయాలు అయితే కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా ఇటు దక్షిణాది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే కర్ణాటకలో అని చెప్పుకోవచ్చు. అక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఇటు తెలంగాణలోకి అధికారంలోకి రావడానికి కావచ్చు, తెలంగాణ అధికారంలోకి వచ్చిన తర్వాత కేరళలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కావచ్చు, ఇలా కొన్ని కోణాలు అయితే సింక్ అయ్యి వాళ్ళు ఏదైతే ప్రణాళిక సక్సెస్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు కర్ణాటకలో ప్రభుత్వం మరి కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుందా అనే విధంగా వార్తలు అయితే చెక్కలు కొడతా ఉన్నాయి. దీనికి కారణం డీకే శివకుమార్, సిద్దిరామయ్య మధ్య గ్యాప్ ఏర్పడమని కూడా చెప్తా ఉన్నారు. అయితే సిద్దిరామయ్యకి అటు రాజ్యసభ సీట్ ఇచ్చేసి ఒక ఓబీసీ లీడరు ఇటు జాతీయ స్థాయిలో రాణించే విధంగా దానికి కీలక పదవి ఇవ్వాలని కూడా అటు రాహుల్ గాంధీ అనుకున్నారు. అయితే సిద్దిరామయ్య నేను ఎమ్మెల్యేగానే కొనసాగుతాను, నేను రాజ్యసభకి రాను అని కూడా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అధినేతల యొక్క ఏవైతే నిర్ణయాలు ఉంటాయో ఆ నిర్ణయాలు కాదని తన సొంత నిర్ణయాలు అయితే సిద్దిరామయ్య తీసుకుంటా ఉన్నారు. అయితే డీకే శివకుమార్ వర్గం కూడా చాలా వరకు సిద్దిరామయ్య పైన ఇటు గుస్సుగా చూస్తూ ఉంది. మరి చూడాలి, ఈ రెండు వర్గాలు కూడా ఇప్పటికే చీలిపోతూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఏవైతే అటు తమిళనాడులో చూసినట్టుగానే ఇక్కడ కూడా రాజకీయాలు అయితే ముమ్మరంగా ఇటు పావులైతే కలుపుతూ ఉన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి. మరి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి నేతలకి ఎటువంటి అవకాశం కలిగిస్తుందనే కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కాంగ్రెస్ నేతలందరినీ కూడా హైకమాండ్కు రావాలి, హైకమాండ్ అంటే ఢిల్లీకి రావాలని కూడా పిలుపునైతే ఇస్తూ ఉన్నారు. ఇప్పటికే డీకే శివకుమార్, సిద్దిరామయ్యతోని విడివిడిగా హైకమాండ్ అయితే చర్చలు అయితే జరిగాయి. అక్కడున్న కీలక నేతలతో కూడా చర్చలు అయితే జరుపుతూ ఉన్నారు. మరి శుక్రవారం రోజు డీకే శివకుమార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని కూడా వార్తలు అయితే చెక్కలు కొడతా ఉంది. మరి చూడాలి, మరి ఇంతవరకు డీకే శివకుమార్ని అధికారం చేపట్టే విధంగా మరి ముందుకు కొనసాగుతా ఉంది, లేకుంటే సిద్దిరామయ్య వేరే ప్రణాళికతోని మరి ముందుకు వస్తారా? ఇప్పటికే సిద్దిరామయ్య అయితే అసంతృప్తితో ఉన్నారు. అదేవిధంగా డీకే శివకుమార్ కూడా అంతే అసంతృప్తితోని కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. నిన్న మీడియా మిత్రులతో కూడా డీకే శివకుమార్ మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. తన మౌనం వెనుక అనేక కారణాలు ఉన్నాయన్న వదంతాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి చూడాలి ఎటువంటి పరిస్థితులు ఇటు కర్ణాటకలో ఏర్పడతాయని కూడా చూడాల్సిన పరిస్థితి నెలకొంది.